వెల్కమ్ టు ది పై సిరీస్ విత్ కేఎస్పి ఎపిసోడ్ నెంబర్ 11. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. ప్రపంచమంతా కూడా యుఎస్, ఇజ్రాయెల్, ఇరాన్ ఈ దేశాల మీద ఫుల్ ఫోకస్డ్గా ఉన్నాయి. హిస్టారికల్గా చూస్తే యుఎస్ కన్నా ఇజ్రాయెల్కి, ఇరాన్కి ఒక రిచ్ హిస్టరీ ఉంది. అండ్ ఇజ్రాయెల్తో పోలిస్తే ఇరాన్కి ఇంకా ఎక్కువ హిస్టరీ ఉంది. అయితే ఈ వీడియోలో నేను ఇరాన్లో స్టార్ట్ అయిన ఒక మోనోథియిస్టిక్ రిలీజియన్ గురించి చెప్పాలనుకుంటున్నా. ఆ మోనోథియిస్టిక్ రిలీజియన్ ఏంటంటే జొరాస్ట్రియనిజం. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో తెలియదు, కానీ ఇట్స్ ది వరల్డ్స్ ఓల్డెస్ట్ రికార్డెడ్ మోనోథియిస్టిక్ రిలీజియన్. ఈ జొరాస్ట్రియనిజం ఇతర మోనోథియిస్టిక్ రిలీజియన్స్ మీద చాలా ఇంపాక్ట్ చేసింది. పర్టికులర్లీ జుడాయిజం, క్రిస్టియానిటీ వీటి మీద కొన్ని విషయాల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసింది. సో ఈ వీడియోలో నేను అవన్నీ కూడా డిస్కస్ చేయబోతున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ లెట్స్ గో. జొరాస్ట్రియనిజం, దీన్ని ఫౌండర్ ఎవరంటే జరాతుస్త్రా అనేటటువంటి ఆయన ఈజ్ ది ప్రాఫెట్. జొరాస్ట్రియనిజం టెక్స్ట్ ఏంటంటే అవెస్తా. అది ఏ లాంగ్వేజ్ లో ఉంటుందంటే అవెస్తాన్ అనేటటువంటి లాంగ్వేజ్. ఇట్స్ వెరీ ఓల్డ్ లాంగ్వేజ్. దాదాపు 1500 to 400 BCE లో ఉన్నటువంటి ఆ లాంగ్వేజ్. BCE అంటే బిఫోర్ కామన్ ఎరా ఆర్ బిఫోర్ క్రైస్ట్. ఇండో యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈ లాంగ్వేజ్ మీద ఉంది. అందుకే ఈ అవెస్తా చూస్తే కనుక వేదిక్ సాంస్క్రిట్ కి చాలా రిలేటెడ్ గా ఉంటది. ఈ జొరాస్ట్రియనిజం మనం చూసినప్పుడు రిటర్న్ స్క్రిప్చర్స్ మీద ఆధారపడింది కాదు, కానీ జనరేషన్స్ కూడా ఓరల్ ట్రెడిషన్ ద్వారా ఈ విజ్డమ్ అనేది ట్రాన్స్ఫర్ అయింది. జొరాస్ట్రియనిజం గురించి బాగా డీప్ గా వెళ్ళను, కానీ నా మెయిన్ ఫోకస్ దేని మీద అంటే ఈ ఇంటర్ ఫెయిత్ వీడియోలో జొరాస్ట్రియనిజం అండ్ జుడాయిజం అండ్ క్రిస్టియానిటీ. ఈ జొరాస్ట్రియనిజం ఎలాగా వీటిని ఇన్ఫ్లుయెన్స్ చేసింది, వాట్ ఆర్ సమ్ సిమిలారిటీస్ అండ్ వాట్ ఆర్ సమ్ డిఫరెన్సెస్. జుడాయిజంలో, క్రిస్టియానిటీలో ఉన్నటువంటి కొన్ని కాన్సెప్ట్స్ కి ఒక ఫౌండేషన్ గా జొరాస్ట్రియనిజం ఎలా అయింది అనేవి నేను షేర్ చేసుకుంటా. జూయిష్ పీపుల్ మనం చూసినప్పుడు ఎగ్జైలిక్ పీరియడ్ లో వాళ్ళు బాబిలోన్ కి ఎగ్జైల్స్ గా వెళ్తారు. బాబిలోన్ అంటే ప్రెసెంట్ డే ఇరాక్. ఈ ఇరాక్ని పర్షియన్ కింగ్ అంటే ప్రెసెంట్ డే ఇరాన్, అప్పట్లో కింగ్ అయిన సైరస్ ది గ్రేట్ ఇరాక్ని స్వాధీనపరుచుకున్నాడు. హిస్టారికల్గా హీ ఈస్ ది ఫౌండర్ ఆఫ్ అకిమెనైడ్ ఎంపైర్. సో ఈ ఎంపైర్ అనేది ఎక్స్పాండ్ అయ్యింది. ఈ ఎక్స్పాన్షన్తో పాటు పర్షియన్ రిలీజియన్ అండ్ సైరస్ ఫాలో అయినటువంటి రిలీజియన్ ఈ జొరాస్ట్రియనిజం కూడా వారితో పాటు బాబిలోన్లోకి ఎంటర్ అయింది. ఈ జొరాస్ట్రియనిజం అనేది ఎవరి మీద ఇంపోజ్ చేయలేదు, కానీ జూయిష్ పీపుల్ ఎప్పుడైతే బాబిలోన్ లో ఉంటారో వారు ఈ జొరాస్ట్రియనిజం అనే రిలీజియన్ కి పరిచయం అవుతారు. ఎలా అంటే ఇట్స్ నాట్ బై స్టడీయింగ్ ద స్క్రిప్చర్స్, కానీ వాళ్ళు సివిల్ లైఫ్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు, అంటే రోజువారీ పనిపాట్లలో వారు ఈ జొరాస్ట్రియనిజం టీచింగ్స్ అన్ని కూడా వారు తెలుసుకోవడం జరిగింది. అందుకే దేవుని గురించిన కథనాలు కానీ, క్రియేషన్ గురించి కథనాలు కానీ, ప్రాముఖ్యంగా కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గుడ్ అండ్ ఈవిల్, ఇలాంటి విషయాలన్నీ కూడా ఓరల్ గా అది ట్రాన్స్ఫర్ అయింది. సో ఫస్ట్లీ మనము ఈ జూయిష్, జొరాస్ట్రియనిజం ఈ రెండిటికి ఉన్నటువంటి కాంట్రాస్ట్ ని చూద్దాం. ఎస్పెషల్ గా గాడ్ విషయంలో, ద నేచర్ ఆఫ్ గాడ్. జూయిష్ బిలీఫ్ ఏంటంటే గాడ్ ఇస్ ద సోర్స్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్ యాజ్ వెల్. అలానే లైట్ కి, డార్క్నెస్ కూడా గాడ్ ఏ సోర్స్ అని జూయిష్ అండర్స్టాండింగ్. జూయిష్ గాడ్ ఎవరంటే యాహ్వే. కానీ ఈ జొరాస్ట్రియనిజం మనం చూస్తే గాడ్ ఎవరంటే అహురా మజ్దా. జొరాస్ట్రియనిజం రిలీజియన్ యొక్క బిలీఫ్ ఏంటంటే గాడ్ ఇస్ ద సోర్స్ ఆఫ్ గుడ్ ఓన్లీ. అయితే ఈవిల్ అనేది వేరే సోర్స్ నుంచి వస్తుంది. ఆ సోర్స్ ఏంటంటే అహ్రిమాన్, ఈస్ ద సోర్స్ ఆఫ్ డార్క్నెస్. కానీ జూయిష్ పీపుల్కి మాత్రం గాడ్ ఇస్ ది సోర్స్ ఆఫ్ గుడ్ అండ్ ఆల్సో ఈవిల్. గాడ్ ఇస్ ద సోర్స్ ఆఫ్ లైట్ అండ్ డార్క్నెస్. మనము ఐజయా 45 7th verse చూసినప్పుడు ఈ జొరాస్ట్రియనిజం కి కాంట్రాస్ట్ గా మనకు కనిపిస్తుంది. ఐ ఫార్మ్ ద లైట్ అండ్ క్రియేట్ డార్క్నెస్, ఐ మేక్ పీస్ అండ్ క్రియేట్ ఈవిల్, ఐ ద లార్డ్ డూ ఆల్ దీస్ థింగ్స్. మనం తెలుగులో చూస్తే నేను వెలుగును సృజించు వాడును, అంధకారమును కలుగు చేయువాడును, సమాధానకర్తను, కీడును కలుగు చేయువాడును నేనే, యెహోవాను నేనే వీటినన్నిటినీ కలుగు చేయువాడును.
సో ఈ 2 డిఫరెన్సెస్ మనం చూడొచ్చు జొరాస్ట్రియనిజం అండ్ జూయిష్ బిలీఫ్స్ లో. రెండో విషయానికి వెళ్తే గనక హెల్, హెవెన్ అండ్ పారడైస్, వీటి గురించి జూయిష్ అండర్స్టాండింగ్ ఏంటంటే చనిపోయిన ఆత్మలన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయంటే షియోల్కి వెళ్తాయని వారు నమ్మేవారు. మనం చూసినట్లయితే బైబిల్లో కొన్ని రిఫరెన్సెస్ ఉన్నాయి ఈ షియోల్ అనేటటువంటి ఆ మాటను ఉపయోగించారు. Psalm 16:10, Psalm 86:13, ఎక్లీసియాస్టస్ 9:10, ఐజయా 14:9 ఇవన్నీ చూస్తే కనుక మనకి షియోల్ అనేటటువంటి మాట కనిపిస్తుంది. అయితే ఆ తర్వాత ఎప్పుడైతే వాళ్ళు బబులోన్ నుంచి బయటకు వచ్చారో ఈ జొరాస్ట్రియన్ ఐడియా ఆఫ్ హెవెన్, హెల్ అనేవి జూయిష్ టీచింగ్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసింది అని చాలా మంది చరిత్రకారులు చెప్తారు. ఈ హెవెన్ అండ్ హెల్ అనేటటువంటిది ఒక రివార్డ్. హెవెన్ అనేది మనం చేసినటువంటి మంచి కార్యాలకు రివార్డ్ గా హెవెన్ అనేది ఉంది. అలానే ఈ హెల్ అనేటటువంటిది ఏంటంటే మనం చేసినటువంటి చెడు కార్యాలకు పనిష్మెంట్ గా ఉంది. కాబట్టి హెవెన్ అండ్ హెల్ అనేటటువంటి ఆలోచన జూయిష్ పీపుల్ కి జొరాస్ట్రియనిజం చూసాకే వచ్చిందని కొంతమంది హిస్టోరియన్స్ అంటారు. అయితే పారడైజ్ విషయానికి వచ్చేసరికి ఈ ఇంగ్లీష్ వర్డ్ అయినటువంటి పారడైజ్ యాక్చువల్ రూట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ పర్షియన్ లాంగ్వేజ్ నుంచి వచ్చింది. పర్షియన్ లాంగ్వేజ్ లో దీనిని పెరిడైజా అనేటటువంటి ఈ వర్డ్ నుంచి పారడైజ్ అనేటటువంటిది వచ్చింది. దీని మీనింగ్ ఏంటంటే ఎన్క్లోజ్డ్ గార్డెన్, అంటే ఒక ప్రహారీ కలిగినటువంటి గార్డెన్ అని దీని మీనింగ్. కాబట్టి ఈ హెవెన్, హెల్ అండ్ పారడైజ్ అనేటటువంటివి ఈ జొరాస్ట్రియనిజం లో మనం చూడగలం. కానీ జూయిష్ కాంటెక్స్ట్ లో చూసినప్పుడు వీరు బాబిలోన్ లో ఉన్నప్పుడు కేవలము వాళ్ళకి తెలిసింది ఏంటంటే షియోల్ మాత్రమే. ఇది హెవెన్ అండ్ హెల్ లా కాదు, కానీ ఈ షియోల్ అనేది పాతాళం. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వారు మంచి ఆత్మ కలిగి ఉన్నా చెడు ఆత్మ కలిగి ఉన్నా ఎలాంటి వారైనా సరే ఈ షియోల్కే వెళ్తారు. కాబట్టి అది పనిష్మెంట్ ప్లేస్ ఏమి కాదు, కానీ ఎ టెంపరరీ ప్లేస్ ఫర్ ది డెడ్. జీసస్ క్రైస్ట్ 3 days సమాధిలో ఉన్నప్పుడు బిఫోర్ రిజరెక్షన్ ఆయన ఈ షియోల్ పాతాళంలోనికి వెళ్ళారనే విషయము మనం చూడొచ్చు. సో జూయిష్ పీపుల్ కి ఈ పాతాళం గురించి మాత్రమే తెలుసు. బయటకు వచ్చినప్పుడు బాబిలోన్ నుంచి హెవెన్, హెల్ అండ్ పారడైజ్ అనేటటువంటి విషయాలను వారు డెవలప్ చేయడం జరిగింది. మూడవదిగా మనం చూసినప్పుడు ది ఈవల్యూషన్ ఆఫ్ మెస్సయ గురించి మనం చూడొచ్చు. జొరాస్ట్రియనిజం లో మెస్సయ అనేటటువంటి వర్డ్ లేదు, కానీ మెస్సయకు ఉన్నటువంటి మీనింగ్ ఏంటంటే సేవియర్. ఈ సేవియర్ కి వాడబడిన పదం ఏంటంటే అవెస్తన్ లాంగ్వేజ్ లో సౌషియన్. ఆయన ఏంటంటే ఈ మెస్సయ లేకపోతే ఈ సేవియర్ ప్రజలకు మేలు చేసేటటువంటి వ్యక్తిగా ఉంటారని జొరాస్ట్రియనిజం యొక్క అండర్స్టాండింగ్. సో జరాతుస్త్ర తన టీచింగ్ లో ఈ షౌషియంత్ గురించి మెన్షన్ చేసి ఉన్నారు. జూయిష్ పీపుల్ ఈ పర్షియన్ కింగ్ అయినటువంటి కింగ్ సైరస్ ని ఒక మెస్సయగా, ఒక లిబరేటర్ గా, ఒక సేవియర్ గా చూశారు. పర్షియన్ ఎంపైర్ ఎప్పుడైతే ఎక్స్పాండ్ అయిందో ఈ యూదులను, ఈ జూయిష్ పీపుల్ ని ఆ బబులోన్ నుంచి విడుదల చేసి వారికి రిలీజియస్ ఫ్రీడమ్ అనేది ఇచ్చాడు. సెకండ్ టెంపుల్ ని నిర్మించుకోవడానికి ఆయన సహాయం చేశారు. అందుకే కింగ్ సైరస్ ని ఒక మెస్సయగా, ఒక అనాయింటెడ్ వన్ గా వీళ్ళు చూస్తారు. మనము సెకండ్ ఐజియా, డ్యూటరో ఐజియాలో ఈ సందర్భాన్ని మనము చూసినప్పుడు మనకి తెలుస్తుంది. ఈ కింగ్ సైరస్ ఈ జూయిష్ పీపుల్ ని బాబిలోన్ నుంచి విడుదల చేసి వారికి రిలీజియస్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఓన్లీ జూయిష్ పీపుల్ కి మాత్రమే కాదు, కానీ ఈ ఫ్రీడమ్ మిగతా అన్ని మతాలకు కూడా ఆయన కల్పించారు. అందుకే కింగ్ సైరస్ పరిపాలించిన కాలము రిలీజియస్ ప్లూరాలిటీ అనేటటువంటిది ఆ దేశంలో ఉంది.